సమాజం నుంచి ప్లాస్టిక్‌ను దూరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కావూరు డీఎస్పీ శ్రీధర్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కావూరు డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో కావూరు సబ్ డివిజన్ పోలీసులు కావూరు డీఎస్పీ కార్యాలయం వద్ద నుంచి ఉదయగిరి బ్రిడ్జి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రమాణం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా డీఎస్పీ పేర్కొన్నారు. సిఐలు ఫిరోజ్, గిరిబాబు, పాపారావుతో పాటు 1వ పట్టణ ఎస్ఐ సుమన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనం పెంపును స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. జై హింద్. అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ తరఫున మేము ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మూలించాలని ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నెలకొల్పాలని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కోసం పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ ఆఫీస్ నుంచి ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ వరకు మా సబ్ డివిజనల్ స్టాఫ్ అంతా కూడా కలిసి ర్యాలీ చేయడం జరిగింది. ఉదయగిరి సర్కిల్ దగ్గర ప్రతిజ్ఞ చేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ ముద్దాన్ని నిర్మూలించాలి, ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేయాలి. ప్లాస్టిక్ వాడకం వల్ల వాతావరణ కాలుష్యం అవుతుంది, యానిమల్స్ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సముద్రాలు కూడా కలుషితమైపోతున్నాయి, మనుషులకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ప్లాస్టిక్ పొగపేల్చడం వల్ల ఆస్తమా లాంటివి వస్తాయి. ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్స్ మన ప్రతి దానిలో కూడా వాటర్ బాటిల్ కాడి నుంచి ప్రతిదీ కూడా ప్లాస్టిక్ వాడకం వల్ల మైక్రో ప్లాస్టిక్స్ అవి మన బాడీలోకి వెళ్ళి క్యాన్సర్ వచ్చేందుకు ఆస్కారం ఉంది, క్యాన్సర్ కారకాలు అవుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ని ఆపేసి గాజు బాటిల్స్ కానీ లేదా స్టీల్ కానీ వాడాలని కోరుకుంటూ ముగిస్తాను.